వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి అని ముక్త కంఠంతో కోరుతా ఉన్నారు. 18 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో ప్రజలకు అర్థమైంది. ఈ రేవంత్ రెడ్డి పుణ్యమాని మళ్ళా 10 ఏళ్ల దాకా కాంగ్రెస్ పార్టీ ఇతను కూడా ఉత్పత్తి చేసింది. ఎందుకంటే అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ కూడా పోటీ పడుతుంది. అబద్ధాలు ఎక్కువ ఆడితే ముఖ్యమంత్రి అయ్యాడు రేవంత్ రెడ్డి. నేను కూడా ఎక్కువ తక్కువ అబద్ధాలు ఆడితే నేనేమన్నా మంత్రి కాకపోతున్నా అని మహేష్ కుమార్ గౌడ్ కూడా పిసిసి అధ్యక్షుడు ఇండియాలో అబద్ధాలు ఆడడంతో రేవంత్ తో పోటీ పడతాం. సరే, ఒక విషయం, ఇలా కాంగ్రెస్ 18 నెలల్లో ఉద్ధరించినామని చెప్తుంది. ఏం ఉద్ధరించిండు? కేసీఆర్ కిట్ బంద్ పెట్టిండు, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టిండు, బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు. కేసీఆర్ ఊరికి ట్రాక్టర్ కొనిస్తే డీజిల్ పోయడానికి పైసలు లేక ట్రాక్టర్ను బూలకు పెట్టిండు. ఊళ్ళలో బుగ్గలు కాకపోతే బుగ్గలేక ఊళ్ళను అంధాకారం చీకటిమయం చేసిండు. మీరు ఉద్ధరించిందేమో, కొత్తగా చేసిందేమని ఉన్నదా? మాటలు ఎక్కువ, చేతులు తక్కువ. ఇప్పుడు రైతు బంద్ చేసామని ఇండియాలో సంకల్పించుకుంటున్నారు. 2 సార్లు ఎగ్గొట్టినాం కదా. పోయిన వానకాలం రైతు బంద్ ఎగ్గొట్టినాం, పోయిన యాసంగి రైతు బంద్ ఎగ్గొట్టినాం. ముందు చెంపలు వేసుకొని ముక్కు నేలకు రాయి. 2 పంటలు రైతు బంద్ ఎగ్గొట్టినాము, తప్పైంది, ఇక ఈ తాప ఇచ్చినామని ముందు ముక్కు నేలకు రాయి. 15,000 ఇచ్చినా 3,000 కోత పెట్టినా, 12,000 ఇచ్చినా తప్పైందని ముందు చెప్పలేసుకో. ఇంకేదో సిగ్గు లేకుండా ఏ మొగం పెట్టుకొని సంబరాలు చేసుకుంటూ నాకైతే అర్థమైంది. అసలు మీకు ఉందా? స్వయందానుడు రైతు బంధు సృష్టికర్త కేసీఆర్. రైతు బంధు అనే దాన్ని ఈ దేశంలో పుట్టించినోడు, ఈ దేశానికి ఆదర్శంగా నిలిపిన నాయకుడు కేసీఆర్. 11 శాఖ దాదాపు 80,000 కోట్ల రూపాయలు రైతు బంధు చేసింది. 80,000 కోట్లు వేసింది కేసీఆర్. మీ లెక్క మేము సంబరాలు చేయలే, మీ లెక్క మేము పెద్ద దానికి ఏం చేయలేదు. ఎక్కడ మీరు ఏకయ్యాక 2 సార్లు ఎక్కువ ఇచ్చింది కనుక జనం మర్చిపోవాలని, జనం ఏమైనా యాది లేకుండా చేద్దాం. జనం మీకంటే హుషారు. ఇలా మీరు బాగున్నారు. పోయిన వానకాలం యాసంగి ఎకరానికి 12,000 చొప్పున ప్రతి రైతుకు 70 లక్షల మంది రైతులకు కాంగ్రెస్ పార్టీ బాధపడ్డది. అది ముందు చెప్పులు మీరు. ఇవాళ పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నారు 18 నెలల్లో చాలా ఉద్ధరించినట్టు. ఏం ఉద్ధరించింది ఆయన? పోదామా? ఏ ఊరు పోదాం? మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ చర్చకు సిద్ధపడ్డ. ఆయనతో నేను కాదు, మా క్రాంతి కాదు, నాకేం అభ్యంతరం లేదు. ఎక్కడ కూర్చుందాం? ఎన్టీవీలో కూర్చుందామా, టీవీ5లో కూర్చుందామా, టీవీ9లో కూర్చుందామా? నీ గాంధీ భవన్ రమ్మంటే వచ్చి వస్తాను, మాట్లాడదాం. బట్టి 18 నెలల్లో నువ్వేం చేసినావో, కేసీఆర్ ఏం చేసిందో నేను చెప్తాను. ఓ ప్రాజెక్ట్ పూర్తి చేసిందా? ఒక్క ఎకరానికైనా నేను నీళ్ళు ఇచ్చిందా మీ మొగాన్ని? ఇలా కేసీఆర్ చేసిన పని వల్ల మిషన్ కాకతీయలో చెరువులు చేసినాం, పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కట్టినాం, పెద్ద ఎత్తున పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాం. కొత్తగా ఎన్నో రిజర్వాయర్లు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, అనంతగిరి, అదేవిధంగా మిడ్మానేర్, అదేవిధంగా ఎల్లంపల్లి, ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేసి రైతాంగానికి నీళ్ళు ఇచ్చిన పార్టీ రైతు పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అసలు నీకు రైతుల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? అన్ని పంటలకు బోనస్ అంటివి ఎగబెట్టింది, రుణమాఫీ అంటివి ఎగబెట్టింది. ఏ ఊర్లో పోదాం? ఇవాళ మా రాయకోడు వచ్చింది, సంగీతం పోదామా? లేదు, నువ్వు ఈ కొడంగల్ పోదామా? మహేష్ కుమార్ గౌడ్ మీరు నిజామాబాద్ పోదామా? ఏ ఊళ్ళోనన్నా 100% రుణమాఫీ అయిందని అవుతున్నా అడుగుతామా? ఏ కసికన్నా కూర్చుంటాం? ఏ ఊర్లకన్నా పోదాం? ఇప్పటికీ ఊళ్ళల్లో 50% మందికి రుణమాఫీ కానటువంటి పరిస్థితి. అన్ని కోసమే రుణమాఫీ చేయకపోతే, 2 సార్లు రైతు బంధు కొడుతుంది, సన్న పంటలకు బోనస్ ఇవ్వకపోతే, ఏం చేసింది మీరు? అసలు ప్రజలకు అన్ని అర్థమైనవి. ఇలా కేసీఆర్ ఉండగా ప్రతి మండలానికి ఒక గోడౌన్ కట్టించింది. ఏనాడు ఎరువుల కొరత రానియలేదు. మీరు రాగానే జనము జీలుగు విత్తనాల ధర పెంచిండ్రు, అవి కూడా దొరకలే. మనం అసలు విత్తనాలే దొరకలేము. ఈ ముఖాన్ని విత్తనాలు సరఫరా చేసే శాతకాని ప్రభుత్వం, ఇంకా మీరేదో పెద్ద మేము ఓడిసినాం పీకినామని మాట్లాడతాం. 18 నెలలు ఏం చేసింది మీరు? అసలు మీరు సాధించింది ఏది? మాట్లాడదాం, ఏడ మాట్లాడదామో చెప్పు, ఏ టీవీలో కూర్చుందామో చెప్పు. రెడీ, మా పార్టీకి వస్తాం మేము. వస్తావా మిస్టర్ పిసిసి ప్రెసిడెంట్? రా.
అసలు అసెంబ్లీ పెట్టే చేతగాక పాతిపోతున్నారు కాదు మీరు. వారం రోజులు పెడుతున్నారు అసెంబ్లీ బంద్. నిజంగా అంత చేసిన వాళ్ళు అయితే అసెంబ్లీ పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారు? పెట్టుండే ఒక 40 రోజులు అసెంబ్లీ మాట్లాడదాం. పని అసెంబ్లీ పెట్టమంటే 3 రోజులకే కథం అసెంబ్లీ. బడ్జెట్ సమావేశాలు వారంకే కథం. యాడ బట్టలిస్తారో బీఆర్ఎస్ వాళ్ళు, యాడ పరుగు పోతుందో సమాధానం చెప్పుకోలేక వారం రోజులకే అసెంబ్లీ వాయిదా వేసుకొని పారిపోయే మీరు ఇంకేదో పెద్ద అసెంబ్లీలో మాట్లాడదామా, ఈడ పెట్టుని రెడీ. మా బీఆర్ఎస్ కార్యకర్త దాకా మీకు సమాధానం చెప్పడానికి. బీఆర్ఎస్ ఇస్ ఆల్వేస్ రెడీ. నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, ప్రజలంతా బీఆర్ఎస్ దిగి చూస్తున్నారు. మీరు మంచిగా కలిసి పనిచేయండి. ఖచ్చితంగా మళ్ళా ఎన్నికల్లో గెలిచేది 100% కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఏం డౌట్ లేదు. రేవంత్ రెడ్డి మంచిగా 5 ఏళ్ళు ఉండాలి. 5 ఏళ్ళు ఉండి అది మళ్ళీ 20 ఏళ్ళ దాకా ఇవ్వదు. అది మొలకెత్తది. ఈయన పురాగా 5 ఏళ్ళు ఉండాలని కోరుకోవాలి మనం. అది గిట్ట 5 ఏళ్ళు ఈయన ఉండాలి. 20 ఏళ్ళ దాకా కాంగ్రెస్ మళ్ళీ మొలకెత్తది. అది కావాలని కోరుకోవాలి మనం. చూసుకుందాం. మీరేమో ఓట్లకు పైసలు వేసారు. కేసీఆర్ నాట్లకు పైసలు వేసారు. 11 శాతం నాట్లకు రైతు బంధించిన నాయకుడు, రైతు బాంధవుడు కేసీఆర్. నువ్వు పార్లమెంట్ ఎలక్షన్లకు మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లకు ఓట్లకు పైసలు వేసినవని మధ్యలో రెండింటికి వెళ్ళిపోయి దాని సంగతి చెప్పు ఫస్ట్. ఇవాళ కేసీఆర్ ఓట్ల గురించి ఎన్నడూ ఆలోచించలే. రైతు బంధు పెట్టినాడు ఓట్లు ఉన్నాయా? ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ మేము రైతు బంధు ఇస్తాము అని మీరెక్క ఓట్లు వేయించుకుంటారా? గెలిచిన తర్వాత రైతుకి ఏం కావాలనో ఆలోచించి 2018లో రైతు బంధును సృష్టించిండు కేసీఆర్. ఓట్ల కోసం చెప్పాలి. మీరు చెప్పిండ్రు ఓట్లకు. మీ కేసీఆర్ 10,000 ఇచ్చిండు, మేమైతే 15,000 ఇస్తామని ఓట్ల కోసం చెప్పి ఓట్ల ఎగబెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ ఓట్లప్పుడు చెప్పలే. 2018లో మంచి మనసుతో ఆలోచించి ఓట్ల కంటే ముందే రైతు బంధు పెట్టిన నాయకుడు కేసీఆర్. కళ్యాణ లక్ష్మి మా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉందా? ఎప్పుడన్నా మేము గెలిస్తే ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పినామా? మీరు చెప్పారు. 1,00,000కు తులం బంగారం కట్టమని ఎగబెట్టిన వాళ్ళు మీరు. ఎలక్షన్లు అయినాక గెలిచిన ఏడాదిలోనే కళ్యాణ లక్ష్మి పథకాన్ని తెచ్చి ప్రజల మనసు గెలిచింది కేసీఆర్. మీకు మాత్రం తేడా. మేము ఓట్ల ఎన్నికలు కళ్యాణ లక్ష్మి. ఓట్ల ముందు ఎలక్షన్లలో చెప్పలే, మేనిఫెస్టోలో చెప్పలే కేసీఆర్. ఓట్ల అయినాక కళ్యాణ లక్ష్మి తెచ్చింది కేసీఆర్. మీరేమో ఓట్ల ముంగట తులం బంగారం కలుపుతామని ఏడాది అర్థమైన ఎగబెట్టిన చరిత్ర మీరు. ఇది మీకు మాకున్న తేడా. మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్, కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వు అబద్ధాలు మాట్లాడితే టీవీలో చూసిన వాళ్ళు నిన్ను ఏమనుకోవాలి? నిన్ను ఏమనుకుంటారు? అబద్ధాలు ఆడమో రేవంత్ రెడ్డికి కొత్త తమ్ముడు మొదలైందో జూటావని జూటాటు. ఇలా మీరు ఆ రకంగా మాట్లాడినంత మాట్లాడడం ప్రజలు అమాయకులు కాదు. ప్రజలు తెలియదా? ఊర్లలో కేసీఆర్ ఉండగా రోజు చెత్త ఎత్తిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు ఎత్తినాక చెత్తబండి బంద్ అయింది, ట్రాక్టర్ వస్తలేదని ప్రజలకు తెలియదా? కాలిపోయిన బుగ్గలు ఊర్లలో ప్రజలకు తెలివయా? దవాఖానలో పోతే కేసీఆర్ టిక్కొత్త లేదు, సూది లేదు, మంది లేదు అనేది ప్రజలకు తెలియదా? ఇలా కాలేజీలు చదువుకునే పిల్లలకు 20 నెలల నుంచి ₹1 ఫీజు రియంబర్స్మెంట్ చేయక నువ్వు పిల్లల చదువులు ఆగం చేసిన విషయం తల్లిదండ్రులకు తెలియదా? ప్రజలు మనకంటే తెలివైనటువంటి వాళ్ళు. మహేష్ కుమార్ గౌడ్, నువ్వు ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడి చిల్లర ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు మిమ్మల్ని, మీ కాంగ్రెస్ పార్టీని మళ్ళా 10 ఏళ్ళ దాకా మొలకెత్తనియరు. నువ్వు ఏడాది అర్థంకి ఎలక్షన్ ఎందుకు పెట్టలేదా? నీకు భయం పట్టుకున్నది ఓడిపోతావు. భయం పట్టుకొని ఇప్పుడేదో ఎలక్షన్లో రైతు బంద్ చేసి నయా నాటకానికి తెరలేపారు, కొత్త కథ పెట్టింది. దాంట్లో కూడా చాలా కోతలు పెట్టింది. ఇవాళ బంక చెట్ల మీద మాట్లాడటం. అసలు కాంగ్రెస్ పార్టీ ఈ 18 నెలల్లో యానని ఒక చెరువు. భయపడకండి, అన్ని రకాలుగా నేను అండగా ఉంటా. అన్ని సహాయ సహకారాలు అందిస్తాం. మళ్ళీ మన మండలాలు గెలవాలి, జిల్లా పరిషత్లు గెలవాలి, సర్పంచ్లు గెలవాలి. దానికి ఇప్పటి నుంచే మీరు అందరూ కూడా కలిసిమెలిసి సమాయత్తం కావాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇలా బీఆర్ఎస్ లో చేసిన ప్రశాంత్ పాటిల్ గారికి మరోసారి స్వాగతం తెలియజేస్తూ నమస్కారం. జై తెలంగాణ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.